మెరుపు కలలు మెరుపు కలలు ఫోన్ కూడా తీయడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? రా సంగీత, ఇదంతా మనదే. నేను ఇక్కడికి చాలాసార్లు వస్తూ ఉంటాను. ఇక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. హే బ్రో, హాయ్. హాయ్. చూసా, అతను కూడా నాకు తెలుసు. మందే ఇదంతా. హే, టెన్షన్ పడకు, కూల్, రిలాక్స్గా ఉండు. వైట్ అండ్ వైట్ కుర్తాలో వస్తున్నాడంటే ఖచ్చితంగా ఈయనే అయి ఉంటాడు. దీనంతటికీ హెడ్. ఇతను నాకు తెలిసినట్టు బిల్డప్ ఇస్తే సరిపోతుంది. ఎస్. బాబాయ్, ఇలా రండి. ఏంటి బాబాయ్ చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి బాబాయ్, నన్ను గుర్తుపట్టావా? లేదు బాబు, గుర్తుపట్టలేదు. ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను బాబాయ్ చక్రీని. సర్లే కానీ బాబాయ్, ఇక్కడేదో కర్ణాటక సంగీత పోటీలు జరుగుతున్నాయంట కదా, దానికి అప్లై చేయడానికి వచ్చాం. నువ్వా? ఆ? నీ వాలకం చూస్తుంటే కర్ణాటక సంగీతం కాదు కదా, కనీసం సంగీతం గురించి తెలిసినట్టు కూడా లేదు. అంత వెటకారం వద్దులే బాబాయ్. బాబాయ్ కదా, అలాగే సరదాగా ఉంటాడు, నువ్వేం పట్టించుకోవద్దు. ఎవరు నీకు బాబాయ్? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను బాబాయ్ బాబాయ్ అంటూ ఎక్కువ చేస్తున్నావు. ముందు అసలు విషయం ఏంటో చెప్పి తగలడు. నమస్కారం అండి. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. మీరు పెడుతున్న పోటీలలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది పద్ధతి అంటే. అర్థమైంది. నీ పేరేంటమ్మాయి? సంగీత అండి. ఓహో, సంగీతనే సంగీత పోటీలకు వచ్చిందా? బాగుందమ్మా, చాలా బాగుంది. అదిగో వీళ్ళందరూ అందుకే వచ్చారమ్మా. అదిగో అక్కడ ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేసి 500 రూపీస్ డిపాజిట్ చేయండి. సరేనండి. అమ్మా, అందరూ ఫామ్స్ ఫిల్అప్ చేయండి. సంగీత,
థ్యాంక్ యూ అండి. మ్, అరే బయటికి వెళ్ళేటప్పుడు చెప్పదు, ఫోన్ చేస్తే తీయదు. అసలు ఏమనుకుంటుంది నా గురించి? రాను రాను నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఎక్కడికి పోయి ఉంటుంది? ఏం ఘనకార్యాలు చేస్తుంది? అబ్బా, వీళ్ళంతా పార్టిసిపెంట్స్ లా ఉన్నారు. ఇక్కడ ఎవరిని అడగాలి? ఏంటమ్మా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? లైన్లో నించోండమ్మా. ఇక్కడ కర్ణాటక సంగీతం పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది అదేనా సార్? అవునమ్మా, ఈ రోజే లాస్ట్ డేట్. చెప్పండి, మీరే పార్టిసిపేట్ చేస్తారా? అయ్యో నేను కాదండి, మా చెల్లెలు సంగీత. తన కోసమే నేను వచ్చాను. ఏ పేరు అన్నారు? సంగీత. సంగీత. సంగీత అండి. మీరు తన కోసమైతే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా. అదేంటండి? అవునమ్మా, తను ఇందాకొచ్చి ఫామ్ ఫిల్ చేసి 500 రూపాయలు డిపాజిట్ చేసింది. మా చెల్లి రావడం ఏంటండి? తను ఇంకెవరో అయి ఉంటారు. తను మీ చెల్లి కాకపోతే ఓకే గాని మీ చెల్లెలైతే 2 అప్లికేషన్స్ అవుతాయి. అలా అవ్వకూడదమ్మా. ఒక పని చేయండి, తను నింపిన ఫామ్ ఇస్తాను, రైటింగ్ గుర్తుపడితే సరే, లేదంటే మీరు ఫామ్ ఫిల్ చేదురు గాని. పదండి, ఫామ్ చూపిస్తాను. సరే పద చూద్దాం. ఇదిగమ్మా చూడు.